పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిపిన పాశవిక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ తరుణంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసింది. దీంతో భారత ప్రభుత్వ దౌత్య నిర్ణయాలను ఖండిస్తూ పాక్ నేతలు, మీడియా, సెలబ్రిటీలు నిత్యం విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత ప్రభుత్వం, సైన్యంపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. భారత ప్రభుత్వమే పహల్గామ్ దాడికి కారణమని పేర్కొన్నాడు. పర్యాటకులకు రక్షణ కల్పించడంలో భారత సైన్యం విఫలమైందని, దీని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ పాక్పై నిందలు వేస్తుందన్నారు. ఈ సమయంలో భారత్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అఫ్రిదీపై నిప్పులు చెరిగారు భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్. కార్గిల్ యుద్ధంలో మేం మిమ్మల్ని ఓడించాం, ఇది మర్చిపోయారా? ఇప్పటికే దారుణంగా పతనమైన మీరు ఇంకెంత దిగజారుతారు? ముందు మీరు మీ దేశాన్ని బాగు చేసుకోండి. మేము భారత సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాం అని ధవన్ పేర్కొన్నారు. మరోవైపు అఫ్రిదీని ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది ఓ జోకర్ అంటూ అభివర్ణించారు.